దేవుడు వచ్చాడు, మండుచున్న పొదలో మోషేను దర్శించాడు. రా, ఫరోతో మాట్లాడి నా ప్రజల్ని బయటికి తీసుకొని రావడానికి నిన్నే ఏర్పరచుకున్నాను రమ్మన్నా. ఒక పక్క ఆనందం, ఒక పక్క బాధ. ఆనందం ఎందుకో తెలుసా? ఇన్నాళ్ళ కరుణించాడని, దిగొచ్చాడని, ఆహా నా ప్రజలు బయటపడతారని ఆనందం. కానీ ఇప్పుడు బాధ ఏంటంటే నన్ను బొమ్మంటున్నాడు, సరుకు అయిపోయిందిగా, ఇప్పుడు ఇంకేం పనికి వస్తాం మనం, అయిపోయిందిగా. ఈయన కూడా అప్పుట్లో ఉన్నాడు ఈ పాయింట్లో. ఎప్పుట్లో? మీరు అప్పుడు మర్చిపోవద్దు. ఎప్పుడు? ఇందాక చెప్పానే అప్పుడు. ఆ అప్పుడు ఎప్పుడు మర్చిపోతుంది? అప్పట్లో 40 ఏళ్ల ప్రాయంలో నాకు మంచి బలం ఉంది, మాటకారిని, నోటి మాంద్యం లేదు, ఐగుప్తు సకల విద్యల్లో విద్యా పారంగతుండి. అసలు అప్పుడు ఛాన్స్ ఇచ్చినట్టయితే దేవా విద్య చెప్పానా. ఇప్పుడు 80 వచ్చినాయి, మాట్లాడదామంటే మాట తేడా పడుతుంది. ఏముంది? అప్పుడు దేవుడు అన్నాడు, నీ దగ్గర భక్తి ఉంది, విశ్వాసం ఉంది, జాతి విమోచన పొందాలన్న ఆసక్తి ఉంది, అది చాలు. ఇక నీ స్వీయ బలం నా హక్కర్లేదు, రావయ్యా. ఓ ఎన్ని సాకులు చెప్పాడో, చివరి కోపడ్డాడు. టెస్ట్ చేసుకున్నాడు దేవుణ్ణి, అన్ని మాటలు దేవుడి చేత వాగ్దానాలు అన్నీ తీసుకున్నాక అప్పుడు లైన్లోకి వెళ్ళాడు. చూడండి, జాతి విమోచన పొందాలి. 40 ఏళ్ళు అయితేనే, 80 ఏళ్ళు అయితేనే, 120 అయితేనేమి, హృదయంలో భారం. సత్యవాడికి కూడా శక్తి వచ్చింది, హృదయంలో భారం ఉంది. పోయాడు, తెచ్చాడు కూడా బయటికి. ఎలా? అందరిలాగా అంబేద్కర్ ఆలోచించలా, వినూత్నంగా ఆలోచించాడు. ఎందుకు ఉండాలి ఈ బానిస బతుకుల్లో? ఎందుకు లేదు సమాజంలో మాకు సమాన విలువ? పట్టుబట్టాడు. ఎవ్వడు చదవనంత స్థాయిలో చదివాడు. ఓ ఎన్ని త్యాగాలు ఆయన జీవితంలో. బిడ్డకి మందులు ఆడితే బిడ్డ బతుకుతాడు, మందులు వాడకపోతే బిడ్డ చనిపోతాడు. ఈయనేమో విదేశాల్లో చదువుకి వెళ్ళాడు. ఏమని చెప్పాడు తెలుసా భార్యకి? మన బిడ్డ ఉన్నా మనకే, వాడు పోయినా మనకే నష్టం, కానీ నేను చదవకపోతే నా జాతికి నష్టం. జాతి విమోచనార్థమై నేను చేస్తున్న ఈ పోరాటంలో మనం సమిధలం కాక తప్పదు. ఈ త్యాగమే కదా, ఇంకా గొప్ప త్యాగాలైనా మనం చేయాలమ్మా. మన కోసం కాదు, ప్రజల కోసం, అన్యాయం అయిపోతున్న భాగ్యుల కోసం మనం చేయాలి. సాధించాడు. ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తుల్ని, దేశం కోసం శ్రమపడిన వ్యక్తుల్ని మాత్రమే కాదు, రాజ్యాంగ రచనకు మనకు ఆయువు పట్టులాగా వ్యవహరించిన బిఆర్ అంబేద్కర్ని కూడా మనం ఆ మహనీయుడిని జ్ఞాపకం చేసుకోవటం ఎంతైనా న్యాయం. హల్లెలూయా. ప్రియులారా, ఆయనే కాదు, స్వతంత్రోద్యమంలో దేశానికి స్వాతంత్ర్యం తీసుకొని రావటం కోసం అసూలు బాసిన అమరవీరులు, నాయకులై ఉండి ముందుండి నడిపించి నానా బాధలు పడినటువంటి మహనీయులు, ఎంతోమంది త్యాగఫలం మన స్వాతంత్ర్యం. ఈ స్వాతంత్ర్యం మనకి ఇవ్వడానికి మన వాళ్ళు ప్రాణత్యాగం చేసినట్టు, ఈ స్వాతంత్ర్యంతో పాటు మన ఆత్మ విమోచన కోసం ఇప్పుడు ఈ స్వాతంత్ర్యం మనకు వచ్చింది. ఒక 60, 70, 80 ఏళ్ళు బతుకుతాం, వినండి, తర్వాత చనిపోతాం. 60, 70, 80 ఏళ్ళు మహా బతికితే, ఇంకా జవసత్వాలు బాగుంటే 90, ఇంకా బాగుంటే 100, తర్వాత వెళ్ళిపోతాం. కానీ మనకు శాశ్వత స్వాతంత్ర్యం, మన ఆత్మ నరకంలోనికి వెళ్లకుండా యుగయుగాలు నిత్య జీవంలో ఉండటానికి అవసరమైన ఆ నిత్య స్వాతంత్ర్యం మనకి ఇవ్వడానికి మన కోసం అసూలు బాసిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు.
మనకు ముందున్నటువంటి మన పూర్వులు మన కోసం ప్రాణత్యాగాలు చేసినట్టుగా మనం స్వతంత్రులమై బ్రతకాలని, ఏ బంధకాల్లో మనం ఉండకూడదని, బానిస శృంఖలాలు తెంచడానికి వాళ్ళు తమ ప్రాణాలని పణంగా పెట్టినట్లు మనందరి ఆత్మల విమోచనార్థమై సాతాను చేతిలో బందీలైనటువంటి మానవ జాతిని విమోచించడానికి భూమి మీదకి వచ్చి తన రక్తంతో ప్రాయశ్చిత్తం చేసి సర్వ మానవ జాతి విమోచనార్థమై ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే యేసును గూర్చిన శుభవార్త లోకానికి చాటాలి. యేసుక్రీస్తును గూర్చిన శుభవార్త లోకానికి చాటితే ఆత్మ సంబంధమైన బంధకాల్లోంచి బయటపడతాడు, భౌతిక సంబంధమైన బంధకాల్లోంచి కూడా మనిషి బయటపడతాడు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ గవర్నమెంట్ నుంచి మనం తప్పించుకున్నాం, మనం స్వతంత్రంగా పరిపాలించుకుంటున్నాం. కానీ కొంతమంది నింపినటువంటి మూఢాచారాల విషయంలో ఇంకా మనం బయటపడలా. దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కొన్ని భయంకరమైన పాపాల్లోంచి ఇంకా మన సమాజం బయటపడలా. అది కొనసాగుతానే ఉంది. కులం విషయం ఒక్కటి తీసుకుందాం. కులం అనే సంఖ్యలు ఇంకా అందరి మనసులు అలానే ఉన్నాయి, అవి తెగల. మొన్న 70 సంవత్సరాల ముసలాడితో మాట్లాడాను నేను, పచ్చిబూతులు మాట్లాడాడు. అంటాడు ఎవరి కులం వాడి గొప్ప అంటాడు. కులం నిజమా అన్నాను నేను. నిజమంటే ఎవరి కులం వాళ్ళ గొప్ప అంటాడు. 70 ఏళ్ళకు తక్కువ లేవు ముసలోడికి, 2 పళ్ళు కూడా ఊడిపోయినట్టున్నాయి. గట్టిగా మాట్లాడుతున్నాడు. కులం మారి పెళ్లి చేసుకున్న వాళ్ళని చండాలంగా తిడుతున్నాడు. నేను అడిగా, యాక్సిడెంట్ అయ్యి కాలో చెయ్యో ఇరిగి ఆసుపత్రిలో ఉంటావు, లేదా ఉంటారు నీ వాళ్ళు, ఆసుపత్రిలో చేర్చిన తర్వాత బ్లడ్ కావాలంటారు. ఏ కులం పేరు చెప్పి తెచ్చుకుంటావు రక్తం? ఏ కులం పేరు చెప్పి తెచ్చుకుంటావు రక్తం? నేను ఫలానా క్యాస్ట్ అని చెప్తే బ్లడ్ ఇస్తాడా? గ్రూప్ కదా చెప్పాలి. మరి కులం వేరైనప్పుడు రక్తం ఎందుకు గలుస్తుంది అని అడిగా. ఏమన్నా చెప్పండి, ఎవరి కులం వాళ్ళ గొప్ప అంటున్నాడు. వాడిని ఏమనాలి? 70 సంవత్సరాల వయసున్న ముదుసలి మూర్ఖుడా. కరెక్టేనయ్యా, నువ్వు చెప్పింది ఆలోచించాల్సిన విషయమే. మనందరం ఒక రక్తం నుండే వచ్చాం. ఈ కులం మతం కొంతమంది కల్పించి విభజించి పాలించున్నట్టుగా మూఢాచారాలు నేర్పారు. ఆ మూఢాచారాలు ఇది కూడా బాగా ఎక్కింది. ఇప్పుడు మీ మనసులోనే చూడండి, అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. ఫలానా ఏరియా అంతా మీ క్యాస్ట్ వాళ్ళే అన్నప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? నటిస్తే దేవుడు చూస్తున్నాడు. ఈ ఏరియా అంతా ఫలానా క్యాస్ట్, మీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు, ఇదంతా మీ వాడే, మీ బంధువు వచ్చి ఇదంతా ఈ మొత్తం సమాజం అంతా మనవాళ్లే అన్నాడు అనుకో, నీకు ఎట్ట ఉంటుంది? ఏదో తెలియని అంటే కనీసం ఇన్సైడ్ అలాంటి ఫీలింగ్ నీవు కలిగి ఉన్నా ఒక అబద్ధం విషయంలో నువ్వు పరవశిస్తున్నావు. ఒకవేళ నేనది కలిగి ఉంటే ఒక అబద్ధం విషయంలో నేను కూడా పరవశిస్తున్నాను. ఇద్దరం ఇంకా సంఖ్యలలోనే ఉన్నాం, బయటికి రాలా. మారు మనసు పొందాలి. అప్పట్లో బతకడం కాదు, ఇప్పుడున్న సమాజాన్ని మనం నూతన పరచాలి. లేదా ఆ సంఖ్యలలో లేరా కొంతమంది ఏం ట్రై చేస్తారో క్యాస్ట్ తెలుసుకోవడానికి, క్యాస్ట్ ఏం కష్టపడతారో ఎట్లనన్నా కానీ ఫలానోడి కులం ఏందని తెలుసుకోవడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు తెలుసా? హై క్యాస్ట్ అంటే గౌరవించడానికి, లో క్యాస్ట్ అంటే ఇక అతను ఎంత గొప్పోడైనా సరే ఏముంది ఈ కులస్తుడు కదా. ఆ ఆలోచన ఎవడుకున్నా ఒరే సైతానోడా, ఓ సైతాన్ దానా అనాలనిపిస్తుంది నాకు. నేను అనలే. స్తోత్రం. ఎక్కడ తీసుకొచ్చి పెట్టావు? ఇది ఎక్కడ తీసుకొచ్చి పెట్టావు? సైన్స్ చెప్తుంది ఏంది? బ్లడ్ టెస్ట్లో తేలిందేంది? నువ్వు నమ్ముతున్నదేంది?
నా చేతులతో చాలా కులాంతర వివాహాలు చేశా, పెళ్ళిళ్ళు చేశా, వేరే వేరే కులాలు 2 కలిపి చేశా. నా ఇంట్లో కూడా అదే స్టెప్ తీసుకున్నాను నేను. నా కోపం ఏంటంటే, ప్రేమించామని విచ్చలవిడిగా తిరగటం, ప్రేమించామని తల్లిదండ్రులకు హ్యాండ్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షం అవటం, ప్రేమించుకున్నామని పోలీస్ స్టేషన్లకు అమ్మా నాన్నని పిలిపించడం, సమాజంలో కొంచెం ఇప్పుడు కులం సంగతి పక్కన పెడితే కూతురో కొడుకో ఇలాంటి స్టెప్ తీసుకున్నారు అంటే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా సమాజంలో. వాళ్ళ విలువలను పట్టించుకోకుండా వీళ్ళ ఆనందం కోసం స్టేషన్ల దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రుని పిలవటం అనేది నచ్చదు నాకు. మరి ఏం చేయమంటారు అన్నయ్య? మరి వాళ్ళు ఒప్పుకోకపోతే, ఒప్పుకున్న దాకా ఓపిక పట్టు, దేవుని బిడ్డవైతే ప్రార్థించు, అవసరమైతే నీ వంతు కష్టం నువ్వు చెయ్యి. నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమిస్తారు, నీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. లేదా వాళ్ళ హృదయాలు కదలటానికి ఉపవాస దీక్ష చేయి. అవునా? సహాయ నిరాకరణోద్యమం చేయి, సత్యాగ్రహం చేయి, ఆహార నిరాకరణోద్యమం చేయి. మరి మనకు స్వాతంత్రం రావడానికి సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం చేయలేదా మహాత్మా గాంధీజీ? అట్లాగా వాళ్ళ కనికరం నీ మీదకి వచ్చినట్లు అవసరమైతే దేవునికి ప్రార్థన చేయి, తల్లిదండ్రులకు కూడా మనవి చేయి. వాళ్ళ కనికరం, దేవుని కనికరం, మనుషుల కనికరం నీ మీదకి వచ్చేటట్టు అవసరమైతే పొట్టమాడ్చు, నీకంతా ఇదైతే. అంతేగాని బరి తెగించి రోడ్డు ఎక్కి స్టేషన్ కాడికి వెళ్ళి తల్లిదండ్రులకు ఫోన్ చేయించేంత దిక్కుమాలిన స్థితి ఇంకొకటి లేదు. ఇందులో మీరు ఎవరన్నా ఆ పని చేస్తుంటే సిగ్గుపడండి, పశ్చాత్తాపడండి. చేయాలనుకుంటుంటే జాగ్రత్త. ఇంక నేను నా నోటితో శాపవచనాలు పలకూడదు, పలికితే నిజంగానే పోతారు. కాబట్టి నేను పలకను. ఆలోచించుకోండి. దేవునికి స్తోత్రం.